గుర్తుపెట్టుకోవాలి. మీడియా మిత్రులు చెప్తారు, 30 కోట్లు కుంభకోణం చేసిన, గడ్డి కుంభకోణం చేసిన లల్లుపర్తి యాదవ్ ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? మరి ఇన్ని 40,000 కోట్ల అటాచ్మెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, 40,000 కోట్ల అటాచ్మెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో ఉండాలో ఒకసారి అంచనా వేసుకోవాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సంఖ్య కనపడతాము. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి చేసింది ఏమీ లేదు, ఒక్క మేలు లేదు. పైగా ముస్లింస్ సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చే మైనార్టీ నిధులు మొత్తం డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. క్రిస్టియన్స్ సంబంధించిన నిధులుగా డైవర్ట్ చేశారు. ఎస్సీలకు సంబంధించిన నిధులు అయితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి డైవర్ట్ చేయని రీతిలో డైవర్ట్ చేశారు. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్బిఎఫ్డిసి ఈ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. ఈ నిధులు డైవర్ట్ చేసినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాసిక్యూట్ అవుతారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల ప్రతినిధి గాను, దళితులకు సంబంధించిన ప్రతినిధి గాను, అధికార ప్రతినిధి గాను ఈ మొత్తం మీద విచారణ జరపాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయడం అంటే ఎమ్మెల్యేకి పోటీ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు. ఇంకా రేపు ముఖ్యమంత్రి అవడానికి అసలు ఇంకొకసారి జీవితకాలంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ మేము చెప్పదలసింది ఏంటంటే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాలను రెచ్చగొడుతున్నారు. భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్స్కి వ్యతిరేకం ఉంటున్నారు. నిజంగా అదే నిజమైతే నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే గతంలో ఎప్పుడు ఇజ్రాయెల్ని సందర్శించిన చరిత్ర ఏ కాంగ్రెస్ నాయకుడు, సోనియా గాంధీ వెళ్ళలేదు, రాహుల్ గాంధీ ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పాలస్తీనా సపోర్ట్లు ఉండిపోయారు. కానీ మొట్టమొదటిసారిగా నెతన్యాహుని కలిసిన ఒకే ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే హీస్ ఫర్ క్రిస్టియన్ అనడానికి జెరూసలేం కంటే ఇంకొక ప్రాంతం లేదు ప్రత్యేకంగా చెప్పుకోవడం. ముస్లిమ్స్కి వ్యతిరేకత అన్నారు. నిజంగా ముస్లిమ్స్ వ్యతిరేకత అయితే ముస్లిం అక్కజల్లులకు సంబంధించి తలాక్ల నిర్ణయం ఒకసారి మనం చరిత్రను తిరిగిస్తే షబానా కేసు ఉంది. ఒక ముస్లిం మహిళ మనోవర్తి కోసం కేసు వేస్తే ఆఖరికి ముస్లిం లా బోర్డు ఆ మనోవర్తి కేసు ఆపితే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ మనోవర్తి కేసులో ఆ ముస్లిం మహిళకి సపోర్ట్ చేయకుండా ఇతరులకు సపోర్ట్ చేశారు. తద్వారా ఆమెకు ఆ రోజు మనోవర్తి ఇవ్వని పరిస్థితి. కానీ ముస్లిం లా బోర్డు కూడా ఆ రోజు ముస్లిం మహిళకి అన్యాయం చేసింది. కానీ మొదటిసారి మేమేం చేసామంటే తలాక్ బిల్లు తీసుకురావడం ద్వారా ముస్లిం మహిళలకి మేము న్యాయం చేసాం, ముస్లిం అక్కజల్లులకి, ముస్లిం సంబంధించిన ప్రజానీకానికి. కాబట్టి క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి జగన్ ఆపద్ బాంధవుడని లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం, ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉండొచ్చు. కానీ మేము దేశం గురించి మాట్లాడతాం, దేశం సంబంధించి ఐక్యత గురించి మాట్లాడతాం. కాబట్టి కంట్రీ యునైటెడ్గా ఉండాలని మాట్లాడతాం. భారతదేశంలో మాత్రమే ముస్లిమ్స్ అత్యంత సురక్షితంగా ఉన్నారు. మీరు వరల్డ్ మొత్తం చూసుకుంటే ప్రతి దగ్గర ముస్లిం ప్రజానీకానికి ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళ మహిళలను చదువుకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ముస్లిమ్స్ ఉన్న ఇతర దేశాలన్నిటికంటే కూడా భారతదేశం అత్యంత సురక్షిత దేశంగా ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాల్ని రెచ్చగొట్టే పని చేయదని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్ ప్రపంచంలో కూడా 90% తాళిబొట్టు అనేది వాడుతూ ఉంటారు. అంటే హిందూ ధర్మాన్ని, హిందూ జీవన విధానాన్ని మాత్రమే అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ మతానికి బీజేపీ వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు అని చెప్పడం మా ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రం ఈరోజు 11 లక్షల కోట్ల అప్పులు పాలైన ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని తిరిగి ఒడ్డును పడేయాలంటే నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి మోడీ గారి బ్లెస్సింగ్ భవిష్యత్తులో కూడా ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఇక్కడ అలయన్స్కి వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా నిన్న నరేంద్ర మోడీ గారు విజయవాడ మీటింగ్లోనూ, అంతకుముందు అనకాపల్లి మీటింగ్లోనూ చెప్పిన అంశాలని ఇక్కడ ఒకసారి పరిగణలో తీసుకుంటే, ఇది భ్రష్టాచార ప్రభుత్వం, ఇది దించడం అనేది సామాజిక బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో భాగంగానే బీజేపీ కూడా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించుతాం. మా హయాంలోనే 72% పోలవరం కంప్లీట్ అయింది. మా హయాంలోనే 11 విద్యా సంస్థలు వచ్చాయి. మా హయాంలోనే కేంద్రానికి సంబంధించిన 45 కేంద్ర సంస్థలు వచ్చాయి. మా హయాంలోనే 25 లక్షల ఇళ్ళు వచ్చాయి. మా హయాంలోనే ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. రాజధాని నిధులు 3,000 కోట్లు, 3,500 కోట్లు వచ్చాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మళ్ళీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే అది ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగం అని రాబోయేది. ఆ స్వర్ణయుగం వైపు వెళ్ళాలంటే ఈ అప్పులు పాలు చేసే ఈ ముఖ్యమంత్రి దిగాలను కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి తల మీద, ప్రతి ఇంటి మీద 10 లక్షల అప్పు ఉంది. అది మనకు తెలియదు.
ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాలు, సెక్రటరియట్ కూడా ఈరోజు అమ్ముడుపోయిన పరిస్థితి ఉంది. ఈయన పెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భవిష్యత్తులో కానీ అమలైతే చాలా స్పష్టంగా చెప్తున్నాము, మన ఇళ్ల స్థలాలు కూడా తాకట్టు పెట్టబడతాయి. ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకుకో లేదా ఏ ప్రైవేట్ బ్యాంకుకో మన స్థలాలు కూడా మనం అమ్ముకోలేని పరిస్థితి తీసుకొచ్చి మన స్థలాలు కూడా అమ్మేస్తారు.